వైసీపీ చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 5 ఏళ్ల పాలనలో జగన్ ఎన్నో హామీలిచ్చి మర్చిపోయారన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలకు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఆకాశమే హద్దుగా హామీలిచ్చారని, కానీ అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనే ఒక కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ పిలుపునిచ్చింది. అది అత్యంత హాస్యాస్పదంగా ఉంది. గత 5 ఏళ్ల పాలనలో ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలను తీసుకుంటే సిపిఎస్ రద్దు అన్నారు, వికలాంగ పెన్షన్ పెంచుతామన్నారు, అదేవిధంగా మద్యపాన నిషేధం అన్నారు, 30 లక్షల ఇళ్ళు నిర్మించిస్తామన్నారు, ప్రత్యేక హోదా అన్నారు. ఇలాగా ఎన్నో హామీలు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అన్నారు. వాళ్ళన్ని 26 నుంచి 30 పథకాలు తీసి పక్కన పడేశారు. చంద్రబాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి మాట తీరా పోజేసి సంవత్సరం అయిన తర్వాత చంద్రబాబు గారి షూరిటీ దేనికి ఉందంటే మోసానికి గ్యారంటీగా ఉంది. ఎన్నికల ముందు వారు ఆకాశం హద్దుగా హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రమం తప్పకుండా అమ్మఒడి కార్యక్రమం ఇచ్చాడు. దానికి ఏం ఆశ పెట్టాడు ఈయన? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తారన్నాడు. ఇవాళ 30 లక్షల మందికి కోత పెట్టారు.